హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా యొక్క షార్ట్ హెయిర్ టు లాంగ్ హెయిర్ జర్నీ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాదైతే జెన్యూన్ రివ్యూ అండి. మీకు అన్నీ నేను ప్రూఫ్స్తో సహా పెడుతున్నాను. ఈ యొక్క ఆయిల్ కనుక మీరు వాడుకుంటే మాత్రం మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మీ షార్ట్ హెయిర్ నుండి లాంగ్ హెయిర్ అనేది టర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వైట్ హెయిర్ కూడా కొద్ది వరకు మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి బేబీ హెయిర్ అనేది తొందరగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో అందరికీ హాయ్ అండి. నా పేరు వచ్చేసి దీవెన. సో నేనైతే వీడియోకి ముందు మాత్రం నేను మీతో కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా వినండి, మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఏంటంటే నా ఛానల్ పేరు వచ్చేసి దీవెన ప్రభు వరల్డ్. సో నేను కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఏంటంటే ఇది అసలు నేను పెట్టిన థంబ్నెయిల్ కానీ నా హెయిర్ జర్నీ కానీ జెన్యూనా కాదా ఫేకా అనుకుంటున్నారా అండి? నేను దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తానండి. ముందుగా మీతో మాట్లాడాలనుకునేది ఏంటంటే ఎవరైనా, నేననే కాదండి, ఎవరైనా కూడా 1 డేలో మీ హెయిర్ లాంగ్ అవుతుంది, లేకపోతే 7 డేస్లో లాంగ్ అవుతుంది, 3 డేస్లో లాంగ్ అవుతుంది అనేసి నేను యూట్యూబ్లో చాలా థంబ్నెయిల్స్ చూసాను. అట్లా ఎవరిది కాదండి, అదైతే నమ్మకండి. ఎందుకంటే టైం అనేది పడుతుంది కంపల్సరీ. ఓపిక్గా ఏది కానీ చేసుకుంటూ వాడుకుంటూనే మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇదైతే మైండ్లో పెట్టుకొని వీడియో అయితే చూడండి. ఎందుకంటే థంబ్నెయిల్ చూసి 1 డేలో, 3 డేస్లో, 1 వీక్లో రిజల్ట్ ఉంటుందేమో అనేసి మాత్రం అనుకోకండి. దేనికైనా టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలు ఈ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, నేను కొన్ని అబ్జర్వ్ చేసినవి అయితే చెప్తానండి. ఎందుకు అవుతుందంటే, ఒకటి మనము ఇంటర్ తర్వాత హాస్టల్లోకి వెళ్ళిపోతాం, అదొక రీజన్ ఉంటుంది. కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీ అయినాక అవుతుంది. అండ్ ఇంకోటి వాటర్ చేంజెస్ అవుతుంది, వెదర్ చేంజెస్ వల్ల అవుతుంది. ఇలా చాలా రీజన్స్ అనేది ఉంటాయండి హెయిర్ ఫాల్కి. సో మీకు ముందుగానే హెయిర్ ఫాల్ అనేది కొద్దిగా ఉన్నప్పుడే మీరు అనేది దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని ఎలా మనము ఆపాలి హెయిర్ ఫాల్ అనేది మాత్రం మీరు ముందే సొల్యూషన్ అనేది తీసుకోండి. ఎందుకంటే నేనైతే చేసిన మిస్టేక్ అది. హెయిర్ ఫాల్ నాకు కొద్దిగా అవుతున్నప్పుడే నేను అనేది ఏంటంటే నేను పట్టించుకోలేదు. మొత్తం హెయిర్ అనేది చాలా లాస్ అయ్యాక, షార్ట్ హెయిర్ అయ్యాక నేను దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాను. సో నేను ఆల్మోస్ట్ అన్నీ వాడిన తర్వాత న్యాచురల్ వే పద్ధతికి వచ్చానండి. ఎందుకంటే నేను ఆయుర్వేదం మెడిసిన్ కూడా వాడాను హెయిర్ ఫాల్ అవుతుందని. నాకు అదేం సూట్ అవ్వలేదు. నేను డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వలేదు. ఓన్లీ ఆయుర్వేదం వాడిన తర్వాత నేను ఇంట్లో న్యాచురల్ వేలోనే నేను అన్ని ఐటమ్స్ ఇంట్లో పెట్టుకొని కాగబెట్టుకొని వాడుకునేదాన్ని. సో నేను ఐటమ్స్ ఏంటి అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే రిజల్ట్ అనేది నాకు ఎప్పటికి వచ్చింది అని చెప్తాను. ఏంటంటే నాకైతే నేను వాడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే 2 మంత్స్లో నాకు బేబీ హెయిర్ అనేది నాకు కనిపించింది. ఈజీగా మనకు వాల్యూమ్ అనేది అర్థమవుతుంది. హెయిర్ వాల్యూమ్ అనేది మనకు అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేసి మనకి హెయిర్ వాల్యూమ్ అనేది మాత్రం అర్థమవుతుందండి. సో నాకైతే 2 మంత్స్లో బేబీ హెయిర్ వచ్చింది. కాకపోతే ఇంత లాంగ్ అవ్వడానికి మాత్రం నాకు 2 ఇయర్స్ పట్టిందండి. నేను కంటిన్యూగా అదే ఆయిల్ వాడుకుంటాను. వీక్లీ 2-3 టైమ్స్ ఆయిలింగ్ చేసుకుంటాను. ఇంకా నేను వాడిన ఇంకొన్ని మెథడ్స్ కూడా మీకు షేర్ చేస్తాను. నేను ఆయిలింగ్తో పాటు ఇంకొక 2 మెథడ్స్ కూడా నేను యూజ్ చేసుకున్నాను. నేను అది కూడా నేను మీకు తర్వాత వీడియోస్లలో కూడా నేను ఆ 2 మెథడ్స్ పెడతాను. కానీ మెయిన్ వచ్చేసి ఆయిలింగ్ అండి. మీరు ఏ ఆయిల్ వాడుకుంటున్నారు అనేసి మెయిన్ అండి. ఆయిల్ కూడా మీరు న్యాచురల్ వేలో వాడుకోండి. ఎందుకంటే మనం న్యాచురల్ వేలో ఖర్చు లేకుండా వస్తుందంటే మనం మ్యాక్సిమం పట్టించుకోము. యూట్యూబర్స్ ప్రమోషన్స్ చూసి అవి కొనుక్కొని వేలకు వేలు కొనుక్కొని వీటిని మాత్రం కంటిన్యూగా వాడుకుంటారు. ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కదా, అందుకనేసి కంటిన్యూగా వాడుకుంటారు. ఇది అందరి గురించి అంటలేనండి, నేను చాలామందిని అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. సో న్యాచురల్ వేలో ఫస్ట్ మీరు ట్రై చేయండి. ట్రై చేశాక న్యాచురల్ వే మీకు సూట్ అవ్వలేదు, మాకు సెట్ అవ్వదు, మ్యాక్సిమం 99% మీకు సూట్ అవుతుంది. న్యాచురల్ వే అనేది 100% కూడా యూజ్ అవుతుంది, నేను చెప్పగలను. ఎందుకంటే నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను న్యాచురల్ వేది. సో మీకు సూట్ అవ్వలేదంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ వాళ్ళు మీకు సీరమ్స్ కానీ లేకపోతే సంథింగ్ మెడిసిన్ అనేది ఇస్తారు. సో మాత్రం మరీ షార్ట్ అయ్యేంత వరకు మాత్రం చూసుకోకండి. ఎందుకంటే బాగా షార్ట్ అయ్యాక ఏం చేయలేము. నేను షార్ట్ హెయిర్ అయ్యేంత వరకు కూడా నేను చూసుకున్న తర్వాత కూడా మళ్ళీ నా హెయిర్ అనేది నేను రికవర్ చేసుకోగలిగాను. ఎందుకంటే న్యాచురల్ వే పద్ధతిలో నేను ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. 3 మంత్స్కి నాకు సరిపోయేంత వరకు. మీకు ఆయిల్ అనేది ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే 3 మంత్స్ వచ్చేస్తుందండి మీకు. అంతలా మీరు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, తర్వాత యూజ్ చేసుకోవచ్చు. సో నా హెయిర్ జర్నీ ఏంటంటే
నాకు కూడా సేమ్ ఇంటర్ తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాను. వాటర్ చేంజెస్, నా హెల్త్ కండిషన్స్ బాగాలేక నాకు హెయిర్ ఫాల్ అయిపోయింది. సో హెయిర్ ఫాల్ అయిన తర్వాత నేను పట్టించుకోలేను, షార్ట్ అయిపోయింది. సో నేను ఏంటంటే న్యాచురల్ వేలో నేను ఫస్ట్ ఆయుర్వేదం వాడాను, సెట్ అవ్వలేదు. సో న్యాచురల్ వేలో నేను అనేది వాడుకున్నాను. సో మీరు అనుకుంటుండొచ్చు జీన్లో ఉంటుందండి హెయిర్ అనేది. నేను చాలా కామెంట్ సెక్షన్లో చూసాను, జీన్స్లో ఉండాలి హెయిర్ అనేది పెరగడానికి అనేసి చాలామంది అంటుంటారు. ఇప్పుడు జీన్స్లో హైట్ అనేది తక్కువ ఉండి వాళ్ళ పిల్లలు హైట్ పెరిగిన వాళ్ళు లేరా అండి? అవునా కదా? జీన్స్లో అనేది ఏం ఉండదండి. జీన్స్లో అయితే హెయిర్ పెరిగింది కూడా జీన్స్ అనేది డిసైడ్ అస్సలు చేయదు. అది మన చేతుల్లోనే ఉంటుంది. హెయిర్ అనేది. ఓకేనా అండి? సో నా జెన్యూన్ రివ్యూ అనేది నేను ఇస్తున్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చూపెట్టాను మీకు పిక్స్లో, తమ్నెయిల్లో. సో అవి ఆల్రెడీ మీకు తమ్నెయిల్లో ఇచ్చేసాను. లేదు అంటే నేను లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను మీకు ఫొటోస్ అనేటివి. నేను అప్పుడు నాకు ప్రీవియస్గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేసి కూడా నేను చూపిస్తాను మీకు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా అండి? బాయ్. సో నా హెయిర్ అనేది ఫుల్గా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా లాంగ్ అండ్ చాలా లావుగా అయిపోయింది. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్న: మందారం ఆకులు, అలోవెరా అండ్ కరివేపాకు, మెంతి పౌడర్ అండ్ వచ్చేసి మందార పూలు. సో ఫస్ట్ మనం ఒకటి స్టీల్ది గిన్నె పెట్టుకొని దీంట్లో నేను 1 kg ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వచ్చేసి మనకు న్యాచురల్గా దొరుకుతుందండి, కొబ్బరి నూనె. పారాషూట్ కాకుండా మీరు ఉంటే పారాషూట్ అయినా వాడుకోండి. నాకు ఏది అవైలబుల్లో ఉంటే అది వాడతాను. వాడితే పారాషూట్ అన్న వాడతాను, లేకపోతే ఇలా నార్మల్గా తీసిన ఆయిల్ అన్న వాడతాను. ఒకేసారి 1 kg కానీ 1 లీటర్ కానీ నేను కాబెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు 3-4 మంత్స్ అనేది వస్తుంది. సో ఫస్ట్ గుప్పడంత కరివేపాకు వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ కాగానే వేసుకోండి. ఎందుకంటే బాగా హీట్ అయినాక వేస్తే ఏంటంటే మాటిపోతుంది. మాటిపోనీయకండి. మ్యాక్సిమం లో ఫ్లేమ్లో అనేది దీన్ని చేసుకోండి. ఎందుకంటే లో ఫ్లేమ్లోనే మంచిగా మనకి ఈ ఆయిల్ అనేది మంచిగా వేడవ్వాలి. సో మంచిగా కరివేపాకు ఒక గుప్పడంత వేసుకున్న తర్వాత ఒక 10 మందారం పూలు వేసుకోండి. ఇది నేను వచ్చేసి 1 kg ఆయిల్కి చూపిస్తున్నాను. అండ్ ఒక 20 మందారం ఆకులు వేసుకోండి. ఒక 20-30 ఉంటాయి. సో ఒక 20-30 మందారం ఆకులు వేసుకొని వాటిని మంచిగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని వేసుకోండి. అండ్ ఒక 5 రెమ్మలు వచ్చేసి అలోవెరా వేస్తున్నానండి నేను. మంచి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొట్టుతోనే వేసేసుకోండి. చాలామంది పొట్టు తీసేసేస్తారు కానీ అవసరం లేదండి, పొట్టుతోనే వేసేసుకొని మంచిగా కడిగి వాష్ చేసుకున్న తర్వాత ఆరబెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. సో అది మనకు మరుగుతూ ఉంటే ఏంటంటే చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఆయిల్ వచ్చేసి. సో మీకు చూపిస్తాను చూడండి. ఇది కొద్ది వేడైన తర్వాత చూపిస్తున్నాను నేను. సో ఇలా చిన్నగా మనకి లో ఫ్లేమ్లోనే మసల పెట్టుకోండి. ఇది వచ్చేసి మెంతి పౌడర్ అండి. మెంతులు ఉంటాయి కదండి, వాటిని పౌడర్ చేసేసి వేస్తాను నేను. చాలామంది మెంతులు డైరెక్ట్గా వేస్తారు కానీ నాకు అది ఎంతగా వర్క్ అయినట్టు అనిపించదు. సో ఇలా పౌడర్ వేసి చేస్తే ఏంటంటే నాకు ఆయిల్లో అనేది మొత్తం కలిసిపోయినట్టు ఫీల్ వస్తుంది. అది కూడా చాలా వర్క్ అవుతుందండి మెంతి పౌడర్ వేయడం వల్ల. అది మెంతి గింజల కంటే మెంతి పౌడర్ ఈజ్ బెటర్ అని చెప్తానండి, ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి. సో ఇలా నురగలాగా మనకు వచ్చేస్తూ ఉంటుంది లాస్ట్ టైంలో. మీరు చేసినప్పటి నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్, అంతేగాని దాన్ని మాడగొట్టకండి అస్సలు. ఎందుకంటే మాడిపోతే కూడా మనకి ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుంది. సో అందుకని మాడిపోకుండా చూసుకోండి. మ్యాక్సిమం మాడిపోకుండా చూసుకొని ఇలా గోల్డెన్ కలర్లో వస్తుంది మనకి. అలోవెరా చూడండి గ్రీనిష్ నుండి గోల్డ్లోకి అయింది. సో ఈ కలర్ అనేది వచ్చేంత వరకు కూడా మనము మంచిగా అలాగే స్టవ్ పైన ఉంచి మంచిగా వేడి చేసుకోండి. ఇలా ఈ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అనేది వస్తుంది మనకి. మందారం ఆకులు కానీ, వాటి ఫ్లవర్స్ కానీ, ఈ అలోవెరా కానీ, లేకపోతే కరివేపాకు కానీ మ్యాక్సిమం అన్నీ మనకి ఇందులో ఫ్రై అయిపోతాయండి మొత్తం. దీంట్లో మనకి మంచిగా వేడైన తర్వాత ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మనకి. దీనివల్ల బెనిఫిట్స్ ఏందని నేను చెప్తానండి. ముందుగా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకోటి, నాకు వైట్ హెయిర్ చాలా ఉండేదండి, వైట్ హెయిర్ కూడా నాకు తగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాంగ్ హెయిర్ మనకి మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వడానికి యూజ్ అవుతుంది.
చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. ఈ హెయిర్ ఆయిల్ వల్ల మాత్రం అస్సలు టైం తీసుకోకండి చేసుకోవడానికి. చాలా బాగా యూజ్ అవుతుంది. టైం తీసుకొని మరి చేసుకోండి. ఆయిల్ మాత్రం చాలా వర్క్ అవుతుంది. నాకైతే చాలా అంటే చాలా రిజల్ట్ వచ్చింది దీనివల్ల. సో నేను ఇప్పటికీ కంటిన్యూగా వాడుకుంటాను. ఒక 3 మంత్స్కి సరిపడా ఒకేసారి కాగబెట్టుకుంటాను. అదే యూజ్ చేసుకుంటూ ఉంటాను. వీక్లీ ఒక 3 టైమ్స్ అట్లా ఆయిలింగ్ చేసుకోండి. నేను ఆయిలింగ్ వీడియో కూడా మీకు ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి. కలర్ అనేది ఎలా వచ్చిందో మనకు ఫైనల్ అవుట్పుట్ చూడండి. సో ఇదే అండి నా ఫైనల్ రిజల్ట్ వచ్చేసి నాకైతే చాలా బాగా వర్క్ అయింది. మీకు కూడా 100% వర్క్ అవుతుంది. ఆయిలింగ్ అనేది మంచిగా చేసుకోండి. స్కాల్ఫ్కి అనేది అప్లై చేసుకోండి. ఆయిలింగ్ గురించి కానీ ఇంకా హెయిర్ కేర్ వీడియోస్ అన్నీ నేను చాలా చేస్తానండి. మీరు అంతవరకు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా అండి? మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.